వెల్కమ్ టు N9 మీడియా. సాహిత్యకారులు ఏం చేస్తారు అంటే చరిత్రను ముందు తరానికి తెలియజేస్తారు అని ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే సాహిత్యము కేవలం మనందరికీ కూడా మనోరంజకంగా మాత్రమే కాకుండా ఒకప్పుడు ఎట్లా నడిచింది కాలము, పరిస్థితులు ఎట్లా సాగాయి అన్న మొదలైన విషయాలన్నీ కూడా చెప్పడానికి సాహిత్యం కూడా చరిత్రకి ఎంతో కొంత దోహదం చేస్తుందని చెప్పాలి. అయితే ఈ క్రమంలో N9 మీడియా స్పెషల్గా ఎంతోమంది కవుల్ని, రచయితల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సాహిత్య జీవితాన్ని, సాహిత్యంలోని ముఖ్యమైన అంశాల్ని, సమాజము సాహిత్యము అనే ఒక నేపథ్యం మీద మీ అందరికీ కవుల్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఉన్నారు ఒక ప్రముఖ కవి, విమర్శకులు, అట్లానే అనువాదకులు పి. శ్రీనివాస్ గౌడ్ గారు. వారితో మాట్లాడి అనువాదానికి సంబంధించి, అంతేకాకుండా సాహిత్యానికి సంబంధించి ఎన్నో విషయాల్ని మాట్లాడుకుందాం. హలో సార్. హలో. బాగున్నారా? మీ గురించి మొత్తం తెలుసుకున్నప్పుడు, మీరు రాసినవి అన్నీ దాదాపుగా చూస్తూ వస్తున్నప్పుడు ఎక్కువగా ఈ మధ్య కాలంలో తెలుగు సాహిత్యంలో పి. శ్రీనివాస్ గౌడ్ అంటే అనువాదమే గుర్తొస్తుంది. అయితే మీరు స్ట్రైట్గా చాలా రచనల్ని చేస్తూ కూడా ప్యారలల్గా అనువాదాన్ని ఎత్తుకున్నారు. అయితే మరి అనువాదాన్ని మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఏది మీకు ఆదర్శవంతంగా అనిపించింది? అంటే ఏదైనా ఒకటి మనకి స్ఫూర్తినిస్తేనే కదా దీన్ని నేను కూడా చేయాలి అనుకుంటాము. అట్లా శ్రీనివాస్ గౌడ్ గారు అనువాదాన్ని తీసుకోవటంకి కారణం ఏంటి? మామూలుగా ప్రపంచ సాహిత్యం చదువుకుంటున్నప్పుడు ఇంగ్లీష్ భాషలో వచ్చేటువంటి అనేక కవిత్వ పుస్తకాలు చదివినప్పుడు, అందులో కవిత్వం చదివినప్పుడు, అందులో బాగా రాసేటువంటి కవులు ఉన్నప్పుడు, కవిత్వం బాగున్నప్పుడు అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మంచి కవిత్వం చదివిన తర్వాత అబ్బా ఇది ఎంత బాగుంది, చాలా చక్కటి ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణ ఇందులో ఉంది, ఇది కూడా మన తెలుగు పాఠకులకు కూడా ఇది తెలిస్తే బాగుండు, ఇది మనం అందిస్తే బాగుండు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, అంటే నేను ఆ కవిత్వానికి స్పందించి ఫీల్ అయ్యి ఆ ఫ్లేవర్ని అనుభవించినటువంటి ఆ అనుభూతిని మిగతా తెలుగు పాఠకులకు కూడా అందించాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేసినప్పుడు, చేద్దామనుకున్నప్పుడు అది తెలుగులోకి అనువదించి తెలుగు పాఠకులకు అందిస్తే బాగుంటుంది. కవిత్వం అంటే ఈ స్థాయిలో ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇన్ని రకాలుగా విభిన్నంగా ఉంటుంది, ఇతర భాషల్లో ఇలా వస్తుంది అదేది చెప్పడానికి కూడాను తెలుగులోకి అనువదించి చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నంలో తెలుగులోకి అనువాదం చేయాలనిపిస్తుంది ఆ కవిత్వం. ఉదాహరణకి చైనీయ కవితలు, తర్వాత జపనీయ కవితలు, ఇంకా ప్రపంచ భాషల్లో అనేక మంది అద్భుతమైన కవిత్వం రాసినప్పుడు ఆ కవితలు తెలుగులోకి వస్తే బాగుండు అనేటువంటి ఆలోచనతోనే చేసిన ప్రయత్నం. అయితే మీ జీవితంలోకి సాహిత్యం ఎప్పుడు పరిచయం అయింది? సాహిత్యం పరిచయం అయిన తర్వాత ఎప్పుడు అనువాద సాహిత్యం పరిచయం అయింది అనుకోవచ్చు? నేను ఇంటర్కి ముందు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి లైబ్రరీలకి చదువుకోవడానికి వెళ్తుండేవాడిని. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఒక్కడనే ఉండేవాడిని. ఆ ఒంటరితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాహిత్యంలోకి నేను అంటే కథలు చదవటం, కవిత్వం చదవటం, అక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదవటం అలవాటు చేసుకున్నప్పుడు ఆ ఒంటరితనాన్ని, ఆ బాధని దూరం చేసుకునే ప్రయత్నంలో ఎక్కువగా పుస్తకాలు చదవటం అలవాటైంది. ఆ రకంగా నేను సాహిత్యంలో చదవటం ముందు అలవాటైంది. ఆ తర్వాత నేను కవిత్వం రాయడం అలవాటైంది. అయితే మీరు అడిగిన దానికి అనువాదం ఎప్పుడు పరిచయం అయిందంటే తర్వాత చాన్నాళ్ళ తర్వాత నేను చెప్పాను కదా, ఇంగ్లీషు సాహిత్యంతో నాకు కొంత పరిచయం ఏర్పడిన తర్వాత అప్పుడు గాలినాసరెడ్డి అనేటువంటి ఒక ప్రముఖ కవి, అనువాదకుడు, హైకు కవి కూడా ఆయన చీరాలకి వస్తూ ఉండేవాడు. అప్పుడు చీరాలలో వాళ్ళ బంధువులు ఉన్నారు. వచ్చినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడినప్పుడు ఆయన చెప్పేటువంటి సాహిత్యపరమైన విషయాలు, అనువాదపరమైన విషయాలు, ఆయన అనువాదాలు అనేకం చేస్తున్నాడు. అప్పటికే హైకులు కొన్ని వందలు ఆయన తెలుగులోకి తెచ్చి ఉన్నాడు. అయితే హైకు గురించి మొదట నాకు వివరణ ఇచ్చి అవగాహన చేసింది గాలినాసరెడ్డి గారు. అయితే ఆ క్రమంలో ఆయన చేసినటువంటి అనువాదాల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రపంచ కవిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఆ పుస్తకాలు రిఫరెన్స్ చేయడం, ఆ కవిత్వాన్ని పరిచయం చేసుకోవడం చేసినప్పుడు నేను కూడా మొదట నాకు బాగా ఇష్టమైన హైకు ప్రక్రియని తెలుగులోకి తెస్తే ఎలా ఉంటుంది, ఎవరి అనువాదం వాడదే కదా అనే ఉద్దేశంతో నాకు నచ్చిన హైకులు నేను తెలుగు అంటే 3 స్టాంజర్స్లో ఉంటాయి కాబట్టి అనువాదం తేలిక కాబట్టి అప్పుడు నా ప్రయత్నం నేను చేశాను. అప్పుడు చేసి కొంత సక్సెస్ సాధించినప్పుడు పత్రికల్లో అనువాద హైకులు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో నేను 100 హైకులు ఆ తర్వాత చేశాను. సో నా అనువాదం మొదట హైకులతోనే స్టార్ట్ అయింది. ఇంతకీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు.
ఆ తర్వాత నేను 2001లో నా పెళ్ళయింది. ఒక అబ్బాయి నాకు. ఇప్పుడు డిగ్రీ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీలోకి రాబోతున్నాడు. మీ స్వస్థలం? మా స్వస్థలం ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా చీరాల. మీకు ఇష్టమైన ఏదైనా ఒక కవిత్వాన్ని చదువుతారా? కవిత పేరు దుఃఖపంజరం. ఈ దుఃఖం ఉంది చూసారా, దీని దెవసం చెయ్య, కన్నీళ్లు తాగి తాగి బాగా కొవ్వెక్కింది, పట్టుకుందామంటే బురదమట్టలాగా జారిపోతుంది, ఎటు తిరిగి చూసినా ఆడ తిట్ట వేసి కూర్చుంటుంది. అరే చూడదో యార్ అని దూరంగా దులుపుకుని వదిలేసి వస్తామా, తోగుపుకుంటా వెనకాలే వస్తుంది. నిద్రలో నీడలాగా ఉంటుంది, చీకటిలో క్రీణేలాగా ఉంటుంది. ఈ దుఃఖనది పుట్టుబడి ఎక్కడో, ఈ దుఃఖదారం కొస ఎక్కడో, ఎటుపోయినా ఈ దుఃఖమే ఎదురుపడుతుంది. ఈ దుఃఖ గరుడు స్తంభాన్ని భుజం మీద వేసుకుని తిరుగుతున్నా, జంగమ్మ దేవరలా దేశమంతా తిరుగుతున్నా. బాధల తాటి చెట్టు ఎక్కి దుఃఖాన్ని కళ్ళు బొట్లు బొట్లుగా ఒక్కొక్కళ్ళలోకి వంపుతున్నా. పేగుల్లో కనలే వేదన కంజరను దుఃఖాన్ని గానం చేస్తున్న ఒంటరి పక్షిపాటకు జతగా మోగిస్తున్నా. దీని తస్సాదయ్యా, దుఃఖించి 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 దుఃఖమతినయ్యానా, దుఃఖించి దుఃఖించి దుఃఖాన్నే నేనయ్యానా, దుఃఖాన్ని దులపరించటానికి ఒక ఉపాయం చెప్పవు. ఈ దుఃఖంలోని పుట్టి, ఈ దుఃఖంలోని పెరిగి, ఈ దుఃఖంలోనే చచ్చేటున్నాం. దుఃఖం లేని మనిషిని చూపించండి, దుఃఖం లేని మనిషిని చూపించండి, దుఃఖం లేని నేలను చూపించండి, దుఃఖం లేని దేశాన్ని చూపించండి. ఈ దుఃఖం దుస్తులు విప్పి పారిపోతా, ఈ దుఃఖం కగుల నుండి జారిపోతా, ఈ దుఃఖ పంజరాన్ని బద్దలు కొట్టుకు ఎగిరిపోతా. దుఃఖంతో కాగుతున్నప్పుడు ఒక్కడూ కౌగిలించడే, దుఃఖం జిగటలో జారిపడుతున్నప్పుడు ఒక్కడూ చెయ్యందించడే. ప్రతి ఒక్కడు దుఃఖాగ్నిలో కాలుతున్నవాడేగా, ప్రతి ఒక్కడు దుఃఖచితులో తగలబడుతున్నవాడేగా. తగలబడుతున్న ఈ దేశంలో ఎవరి దుఃఖ కుంపటి వాడిదేగా. ఈ దుఃఖం నీది కాదా, నీది నాది కాదా? నీ దుఃఖం పంచుకొని నేను ఒక మనస్సాక్షి ఖాళీ చేసిన మాంసం పిప్పినేగా. సామూహిక దుఃఖం ఇక వృధా తలపోతేనా? నువ్వు నేను ఎప్పటికీ కలవరి జరాసుందుడి విలోమ శరీర భాగాలేనా? ఈ కుల మత పుణ్యభూమి కింద నా దుఃఖ చరిత్ర అతలాకుతలమై ఉంది. నా పూర్వీకుల కన్నీటి చారికలు చరిత్ర పొడవునా దుఃఖరాతి నదులై పారుతూ ఉన్నాయి. ఈ నేల మాగళిలో మా దుఃఖ పంజరాలు ఎవరికీ తెలియని కథలను కౌగులించుకొని మట్టయి ఉన్నాయి. ఈ గాలి ధూళిలో కలిసి మా దుఃఖార్తరావాలు నోరు వాయా లేకుండా తిరుగుతున్నాయి. బోధిసత్వుడు కూడా ఈ దుఃఖం దుంప తెంపలేకపోయాడు. బోధిసత్వుడు కూడా ఈ దుఃఖం దుంప తెంపలేకపోయాడు. నువ్వు చెప్పు మిత్రమా, నువ్వు నేను దుఃఖం సిలువను జీవిత పర్యంతం మొయ్యవలసిందేనా? నువ్వు చెప్పు మిత్రమా, నువ్వు నేను ఈ దుఃఖం సిలువను జీవిత పర్యంతం మొయ్యవలసిందేనా? ఈ దుఃఖాన్ని తల తెంపే ఖడ్గాన్ని ఎదురుగా పెట్టుకొని చూస్తూ నువ్వు నేను తరాల బానిస సంఖ్యలను ప్రేమిస్తూ ఉండవలసిందేనా? ఈ దుఃఖం తల తెంపే ఖడ్గాన్ని ఎదురుగా పెట్టుకొని చూస్తూ నువ్వు నేను తరతరాల బానిస సంఖ్యలను ప్రేమిస్తూ ఉండవలసిందేనా? నువ్వు చెప్పు, ఈ దుఃఖపీఠముడు విప్పు. థ్యాంక్ యూ సార్. హృదయమైన కవిత్వం. మరీ ముఖ్యంగా దుఃఖం లేని దేశం ఉంటే చెప్పండి అన్నప్పుడు పాలస్తీనా గుర్తొస్తుంది నాకు. అంతేకాకుండా మీరు మన దేశంలోని సామాజిక రాజకీయ సమకాలీన పరిస్థితులను అద్దం పడుతూ ఈ కవిత్వాన్ని చదివారు అని అనిపించింది. మళ్ళీ అనువాదం విషయానికి వస్తే, అసలు అనువాదం చరిత్రలో ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది, అది ఎక్కడ మొదలైంది? ఏ దేశ చరిత్ర ఆ దేశంలో ఆ భాషల్లో వస్తుంది. అయితే ప్రపంచ చరిత్రని మిగతా దేశాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక అనువాదమే దానికి మనకు పనికొచ్చేది. సో అనువాదం వల్ల మాత్రమే మనకి మిగతా ప్రపంచ చరిత్ర కానివ్వండి, మిగతా దేశాల్లో కానీ మిగతా సంస్కృతుల్లో కానీ జరిగే అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఉదాహరణకి మన తెలుగు సాహిత్య చరిత్రే ఒక అనువాద దీంతో మొదలైంది మన తెలుగు సాహిత్య చరిత్ర. అంతకుముందు వరకు సంస్కృతంలో ఉన్న గ్రంథాలే మనకి కూడా గ్రంథాలుగా కొనసాగుతూ వచ్చినాయి. ఎప్పుడైతే నన్నయ్య మహాభారతాన్ని తెలుగు చేశాడో, సంస్కృతం నుంచి తెలుగు చేశాడో, అప్పటి నుంచి మనకి తెలుగులో ఈ అనువాద ప్రక్రియ ద్వారా మాత్రమే మొదటి తెలుగు కావ్యం తెలుగు దీంట్లో వచ్చింది.
సో అంత అప్పటి నుంచి కూడా అనేక గ్రంథాలు అనేక వాటి గురించి అనేక సంస్కృతులు అనేక భాషలు అనేక వీటిలోంచి మాత్రమే మనం అనేక చరిత్రని అనేక వీటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసాం. సో అనువాదం ద్వారా మాత్రమే మనకి ప్రపంచ చరిత్ర తెలుస్తుంది, ఇతర దేశాల చరిత్ర సంస్కృతులు తెలుస్తాయి. అనేక విషయాలు ఒకటని కాదు, అనేక విషయాలు మనకు అనువాదం ద్వారా మాత్రమే మనకు అందుతున్నాయి. ఇప్పుడు ఈ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ఈ అనువాదం ప్రాముఖ్యత చాలా పెరిగి చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సార్, ఇప్పుడు ఒక అనువాదకుడిగా మీరు ఇంకో భాషలోని అంటే మూల భాషలోని సాహిత్యాన్ని మన భాషలోకి మార్చేటప్పుడు మీకున్న పరిధులు ఏంటి? మనకున్న పరిధులు ఉదాహరణకి మీకు ఉదాహరణతో చెప్పాలంటే చైనీస్లోంచి తెలుగులోకి మనం అనువాదం చేసినప్పుడు చైనీస్ భాష ఏ భాషకి అనువాదానికి లొంగే భాష కానప్పుడు చైనీస్లో భాష వాళ్ళకు అది ఒక టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. మదర్ డెడ్ స్టార్ట్ ఇమీడియట్లీ అనే దాంట్లో మనకి ఆ మధ్యలో ఉన్నటువంటి కంజంక్షన్స్ ఇంటర్జంక్షన్స్ మనం కలుపుకోవాల్సిందే. అది ఎంత బాగా మనం కలుపుకుంటాము, ఎంత బాగా ఆ పరిస్థితిని, ఆ సిచ్యువేషన్ని, ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటాము అనేది ఉంటుంది. సో చైనీస్ భాష లొంగని భాషని మన భాషలోకి తీసుకొచ్చేదానికి అనేక అడ్డంకులు ఉంటాయి. ఇట్లాంటి ఈ భాషా భేదాలు, సంస్కృతి భేదాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వస్తువులు కానీ పక్షులు కానీ పేర్లు కానీ అవన్నీ కూడా చాలా రకాలైన అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకులన్నిటినీ అధిగమించి మనం అనువాదాన్ని అంటే చాలా మూలానికి దగ్గరగా ఆ భావానికి ఆత్మకి ఆ పోయంలో ఉన్నటువంటి అంతఃసారం ఆ ఆత్మని పోకుండా మనం తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేయాలి. మనము ఒక మూల భాషలోని సాహిత్యాన్ని మన భాషలోకి మార్చినప్పుడు కేవలం దాని ఆత్మని మాత్రమే పట్టుకోగలుగుతామా, లేదంటే దాని రిథంని అంటే ఆ శైలిని శిల్పాన్ని కూడా మనం పట్టుకోవాలా? శైలిని శిల్పాన్ని రిథంని అనువాదంలోకి తీసుకురావడం నాకు తెలిసి ఒక అనువాదకుడిగా నా అనుభవంలో అది చాలా చాలా కష్టం. ఒకవేళ తీసుకువస్తే అది అద్భుతం, చాలా అద్భుతమైన విషయమే. అంటే అనువాదకుడు చాలా గొప్ప కవి, ఆ మూల భాషలో ఉన్నటువంటి కవిని అనేక రకాలుగా అర్థం చేసుకొని అతన్ని తనలో తాను సంలీనం చేసుకొని అతని శైలిని శిల్పాన్ని అతని వ్యక్తీకరణ అన్నిటినీ బాగా అర్థం చేసుకొని ఆ కవిత్వ రహస్యాలన్నిటినీ తను తీసుకొస్తున్నటువంటి అనువాదం చేస్తున్నటువంటి భాషలో ప్రవేశపెట్టినప్పుడు అది అద్భుతమైన అనువాదమే అవుతుంది. అయితే మనకి ఆ సౌలభ్యం నేను చాలా చదువుకున్న దాంట్లో చాలా తక్కువ సౌలభ్యం నేను చూశాను. అంటే మూల భాషలో ఉన్నట్టు ఆ రిథంని కానీ ఆ ఎస్సెన్స్ని కానీ తెలుగులోకి తీసుకొచ్చింది బహు తక్కువ. శ్రీశ్రీ కూడా తన కవితల్ని తాను అనువాదం చేసుకున్నాడు. శ్రీశ్రీ కవితలో ఉన్నటువంటి శాబ్దిక సౌందర్యం ఏదైతే ఉందో అది కూడా శ్రీశ్రీ తనంతట తాను ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళినప్పుడు కూడా 100% న్యాయం చేయలేకపోయాడు. తన కవిత్వాన్ని తను రాసిన మహాప్రస్థానంలో అనేక పాపులర్ పోయిమ్స్ ఉన్నాయి కదా, గంటల గంటలు గంటల గంటల అనే దాంట్లో కూడా ఆయన ఆ రిథంని ఇంగ్లీష్లోకి అంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళలేకపోయాడు. సో మీరు అడిగిన దానికి ఆ రిథంని కానీ మనం ఎసెన్స్ని తీసుకురావచ్చు, ఆ ఫ్లేవర్ని తీసుకురావచ్చు. బట్ వాళ్ళ శైలిని ఆ రిథంని అందులో ఉన్నటువంటి కొన్ని ఆ శిల్ప రహస్యాలని మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకురావడం కొన్ని లాంగ్వేజ్ బేరియర్స్ దృష్ట్యా కష్టం. అట్లనే ఆ కవిని మనలో మనం సంలీనం చేసుకుని చేయడం కూడా కష్టమే. సో అది చేస్తే అద్భుతం. ఇప్పుడు మన తెలుగులో చూసుకున్నట్టయితే పద్య ప్రక్రియ ఉంది, దాదాపు వేరే భాషలో మనం చూడలేము. మరి మన తెలుగులోని పద్యాలను అన్య భాషలకి మనం అనువదించేటప్పుడు ఇది కుదురుతుందా వడపోత పోయటానికి? కుదిరింది అంటే అది 100% ఈ పద్యాల్లో ఉన్నటువంటి ఇందాక మనం మాట్లాడుకున్న రిథము, ఆ సౌందర్యము, ఆ పద్యాల్లో ఉన్నటువంటి నుడికారము, ఆ తెలుగు భాషలో ఉండే సౌందర్యము, అవన్నీ కూడా డేవిడ్ షుల్మన్ తర్వాత వేల్చేలు నారాయణరావు గారు ఇద్దరు కూడా ఇంగ్లీషులోకి చాలా పాత కావ్యాలన్నీ కూడా మన పురాణ కావ్యాలు అవన్నీ కూడా కొన్ని ఇంగ్లీష్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొంత వాళ్ళు అది అకాడమిక్గా కూడా చేశారు. గాడ్ ఆన్ ది హిల్స్ అనే పేరుతోటి అన్నమయ్య పదాలని ఇంగ్లీష్లోకి తీసుకెళ్లారు. వాళ్ళు అంత సక్సెస్ అయ్యారా లేదా అనేది ఆ పద్యం నేను అనుకోను. అంటే వాళ్ళు ఒక పాండిత దీంట్లో విషయంలో తీసుకెళ్లారు, కానీ ఆ పద్యంలో సొగసుని అందులో ఉన్న నుడికార సౌందర్యాన్ని కూడా అంతే స్థాయిలో అదే దీంట్లో ఇంగ్లీష్లోకి తీసుకెళ్లారా లేదా అనేది
ఆ, నేను చదివినంత మేరకు అంటే ఎక్కడైనా సరే అనువాదం చేసినప్పుడు కొంత ఫ్లేవరు దాంట్లో ఉండేటువంటి ఇది పోతుంది. అట్లానే వీళ్ళు చేసిన పద్యం నుంచి చేసిన అవి కూడా చాలా వరకు పోతాయి. అంటే మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే పద్యాన్ని ఇంగ్లీష్లో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు 60% మాత్రమే సక్సెస్ అవుతారనేది నా అభిప్రాయం. ఓకే, అంటే ఇది భావపరంగా చూసుకుంటే మనం మీరు అన్నట్టు ఇట్లా అనొచ్చు. గ్రామటికల్గా చూసుకుంటే గ్రామటికల్గా వాళ్ళు అందులో ఛందస్సు, ఇంగ్లీష్లో ఛందస్సుని వాళ్ళు దాన్ని అసలు ఛందస్సు అనేది అక్కడ అప్లై కాదు. ఎందుకంటే తెలుగు ఛందస్సు వేరు, ఇంగ్లీష్లో ఉండేటువంటి వాళ్ళ గ్రామటికల్ వ్యవహారాలు వేరు. సో పద్యానికి సపరేట్గా ఉండే ఛందస్సు ఉంది. మనం వచనం మాట్లాడుతున్నాం, వచన కవిత్వం మాట్లాడుతున్నాం. వచన కవిత్వంలో ఛందస్సు లేదు కదా. సో వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఛందస్సుకి అనుగుణంగానే కవిత్వం రాశారు, పద్యం రాశారు. సో దాంట్లో ఉన్నటువంటి ఛందస్సును ఇంగ్లీష్లో తీసుకెళ్ళడం అనేది లేదు, ఉండదు. అయితే దీన్ని బట్టి మన ప్రాచీన సాహిత్యం చాలా వరకు ఛందోబద్ధంగా ఉంది, యతిప్రాస నియమాదులు ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఆధునిక కాలంలో అన్య భాషల్లోకి అనువదించడం కుదరదంటారా? భావాన్ని దాంట్లో ఉన్నటువంటి అంతఃసారాన్ని తీసుకెళ్ళొచ్చు, కానీ ఛందస్సుని మనం తీసుకెళ్ళటం అనేది అసాధ్యం. అది లేదు కాబట్టి ఇతర భాషల్లో అదే ఛందస్సు ఉండదు. ఆ భాషకు సంబంధించిన భాషా వ్యాకరణ సూత్రాలు ప్రతి భాషకి సపరేట్గా ఉంటాయి కాబట్టి దీన్ని దాంట్లోకి తీసుకెళ్ళడం అనేది కుదరదు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే హైకు అనేది ఒక 3 పాదాల పద్యం, 17 వర్ణాలు అంటే 17 సిలబల్స్ ఉండేటువంటి ఒక పద్యం. అయితే జపనీస్లో అది సాధ్యమైనంత ఇదిగా తెలుగులో సాధ్యం కాదు, లేదా ఇంగ్లీష్లో సాధ్యం కాదు. రావచ్చు కొన్ని. ఉదాహరణకి త్రూ అనే పదం ఉంది, అది ఒకటే సిలబల్ ఇంగ్లీష్లో. అక్షరాల్లోకి వచ్చేకి ఎన్ని వస్తాయండి? THROUGH. మన తెలుగు వచ్చే అక్షరాలే. మనం టీ అనేది ఒక సిలబల్లో మాట్లాడతాం, కానీ ఇంగ్లీష్లో త్రూ అనేది ఒకటే సిలబల్. సో ఇలాంటి రకరకాలైన వ్యాకరణ సూత్రాలు అడ్డం పడతాయి. ఛందస్సుని మనం పట్టించుకోవాల్సినంత పని లేదు. అట్లాగే ఈ అక్షరాలు వాటిని కూడా మనం అంత పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకు పట్టించుకోవద్దంటే అందులో ఉన్నటువంటి ఎస్సెన్స్, అందులో ఉన్నటువంటి ఫ్లేవరు, అందులో వాళ్ళు చెప్పదలుచుకుంటే భావం మనకు అందిందా లేదా అనేది ముఖ్యం. అంతే తప్పితే ఆ నిర్మాణం ఎలా ఉంది, ఛందస్సు ఉందా లేదా అనేది పండితులకు వదిలేద్దాం మనం. అది నిజమైన కవిత్వ ప్రేమలకి వాటితో పని లేదు. అయితే ఇప్పుడు ఒకే లిటరరీ వర్క్ని మీకు ఇంకొక అనువాదకుడికి ఒకేసారి ఇచ్చి రెండింటిని మీరు ట్రాన్స్లేట్ చేయండి మీదైన సాహిత్య ఎసెన్స్తో అని అన్నప్పుడు మీరిద్దరూ చేసిన అనువాదం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఆ కవిని అర్థం చేసుకోవటంలో మీరు మీ సొంత ఆలోచనలతో మీలాగా మీ రకంగా మీరు అర్థం చేసుకుని రాస్తారు. అయితే ఇందులో విభేదాలు ఉంటాయి ఖచ్చితంగా. దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? ఎవరి కవిత్వం వాళ్ళు సొంతగా ఎట్లయితే రాసుకుంటారో, ఎవరి అనువాదం కూడా ఎవరి శైలి వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యక్తీకరణ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పదజాలం వాళ్ళకు ఉంటుంది. ఒక కవిని వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో కూడా చాలా చాలా తేడాలు ఉంటాయి. నేను చాలామంది అంటే ఉదాహరణకి చైనీస్ పోయిటర్ని చాలామంది అనువాదం చేశారు, అలాగే నేను చేశాను. అందరూ కూడా నాకు తెలిసి అందరూ కూడా ఇంగ్లీష్ భాష నుంచే తీసుకున్నారు. ఇందులో ఇంకొకటి ఉంది, మీరు ఇప్పుడు అడిగినట్టుగానే ఒకే పోయంని ఇద్దరు తెలుగు ట్రాన్స్లేషన్లు వేరువేరుగా చేస్తారు కదా అని మీరు అడిగినట్టే, అట్లానే చైనీస్లో ఉండేటువంటి ఒక పోయంని ఇంగ్లీష్లో ఉండే 2-3 ట్రాన్స్లేటర్లు 3 రకాలుగా చేస్తారు. నేను ఆ 3 రకాల్లో ఎవరి కవిత్వం నుంచి తీసుకొని నేను తెలుగు చేస్తున్నాను అనే దాని మీద ఆధారపడి నా కవిత్వం అనువాదం ఉంటుంది, నా కవిత్వం వ్యక్తీకరణ కూడా ఉంటుంది. మూలంలోంచి ఇంగ్లీష్లోకి చేసేటువంటి కవి దాన్ని మూలానికి దగ్గరగా, కవిత్వానికి దగ్గరగా చేసిన అనువాదం అయితే నా కవిత్వం కూడా మూలానికి దగ్గరగా, కవిత్వానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ట్రూ ట్రాన్స్లేషన్ కనుక అందులో ఉన్నటువంటి ఒక స్కాలరో లేకపోతే ఏ భాష పండితుడో చేస్తే కనుక అది మూలానికి దగ్గరగా ఉండొచ్చేమో, కానీ ట్రూ ట్రాన్స్లేషన్లో భావానికి, ఆత్మకి అన్నిటికీ దూరం అయిపోతుంది. అది జీవోత్సవం లాగా ఉంటుంది. సో దాన్ని పట్టుకొని అనువాదం చేసినప్పుడు ఆ అనువాదం కూడా జీవోత్సవం లాగా, జీవం లేనటువంటి ఒక వ్యర్థ పదార్థంలాగే ఉంటుంది. కానీ ఒక కవి ప్రతిభతోటి అనువాదాన్ని మెప్పించవచ్చు, మూలానికి దగ్గరగా ఉంటూ అతను తన ఎక్స్ప్రెషన్స్ తోటి ఆ కవితను మెప్పించవచ్చు. తన భాషతోటి, తన వ్యక్తీకరణతోటి, తనవే అయినటువంటి కొన్ని పదాలతోటి ఆ అనువాదాన్ని మెప్పించవచ్చు. చిన్న వీరభద్ర గారు ఆ పని చేశారు, గాల్నాసిరెడ్డి గారు ఆ పని చేశారు, తెలుగులో బొల్లోజు బాబా గారు ఆ పని చేశారు. అట్లా మనం చెప్పుకుంటే కొంతమంది అద్భుతమైనటువంటి తెలుగులోకి చేసిన అనువాదకులు చాలామంది తమ భాషతోటి
ఆ పోయంని లేకపోతే ఆ అనువాదాన్ని మెప్పించిన వాళ్ళు ఉన్నారు. అయితే అనువాదం చేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే అనువాదం చేస్తున్నారో ఆ అనువాదకుడి సొంత పైత్యం పడే అవకాశం ఉంది కదా. సొంత పైత్యం అంటే కొన్ని చోట్ల మనకు తగిన పదం కొన్ని చోట్ల జపనీస్ నుంచి కానీ చైనీస్ నుంచి కానీ లేకపోతే ఇటాలియన్ నుంచి కానీ లేకపోతే వేరే అదర్ భాష అంటే ఇతర భాషల నుంచి మనం తీసుకొచ్చినప్పుడు దానికి తగ్గ పదం మన దగ్గర లేనప్పుడు ఆ భావానికి దగ్గరగా ఉండేటువంటి ఒక పదాన్ని 2-3 పదాల్లోనో 4 పదాల్లోనో ఆ భావానికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కవి కొంత స్వేచ్ఛను తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎక్కడ లేనటువంటి ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి తన సొంత పైత్యం ప్రవేశపెట్టేటువంటి అవకాశం చేస్తే కనుక ఆ అనువాదం ఫెయిల్ అవుతుంది. అలాంటప్పుడు అతను తన సొంత కవిత్వం రాసుకోవచ్చు కదా. అవును. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు స్కాలర్స్ ఉన్నారు, అకాడమిక్గా వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు, అది వాళ్ళ బాధ్యత కాబట్టి. అయితే ఆ అకాడమిక్గా స్కాలర్స్ చేసే ట్రాన్స్లేషన్స్కి సాహిత్యకారులు చేసే అనువాదానికి మీరు ఏ విధంగా తేడాను చెప్తారు? చాలా తేడా ఉంటుంది, చాలా. ఎందుకంటే ఒక కవి వేరొక కవిని అర్థం చేసుకునే తీరు వేరుంటుంది, ఒక అకాడమిక్ స్కాలర్ అర్థం చేసుకునే తీరు వేరుగా ఉంటుంది. ఆ కవిత్వంలో ఉండేటువంటి కొన్ని రసం అంటాం మనం, అనుభూతి అంటాం, దాంట్లో ఉండే ఎసెన్స్ని మనం గ్రహించే విధానం అది కవికి అర్థమైనట్టుగా, కవి గ్రహించినట్టుగా, కవి రసానందం పొందినట్టుగా ఒక స్కాలర్ కానీ బయట వ్యక్తి వచ్చి, అంటే సాహిత్యానికి సంబంధం లేనటువంటి ఒకడు వచ్చి దాన్ని అర్థం చేసుకోవటం అనేది ఆ రసానుభూతిలో చాలా రకరకాల స్థాయి భేదాలు ఉంటాయి. ఆ స్థాయి భేదాలు ఉన్నప్పుడు ఆ కవిత్వం మనల్ని ఆకర్షించేంతగా, మనల్ని పులకరింపజేసినంతగా అది పులకరింప చేయలేకపోవచ్చు. ఆ ఎఫెక్టు మనం ఒక పోయం చదివి, ఒక కవిత్వాన్ని చదివి లేదా ఒక కథను చదివి మనం తన్మయం చెంది, దాన్ని అనుభూతి చెంది, దాన్ని గనక మనం రకరకాలుగా ఊహించుకొని అబ్బా ఎంత బాగుంది కదా, దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని ఎలా చేయొచ్చు అనేది మనం చాలా ఇన్స్పిరేషన్. మనం వేరే కవిత్వం రాయొచ్చు, వేరే కథ రాయొచ్చు, లేకపోతే ఏదో ఒక సృజనాత్మక ప్రక్రియ చేపట్టి అనువాదం చేయొచ్చు, రకరకాలు చేయొచ్చు. చేసినప్పుడు నేను వ్యక్తీకరణ చేసే విధానం వేరుంటుంది. ఎందుకంటే నేను ఒక సాహిత్యకారుడు కాబట్టి నాకు వ్యక్తీకరణ తెలుస్తుంది. సాహిత్యేతర అయినటువంటి వ్యక్తి అతను వ్యక్తీకరణ ఉంటుంది, కానీ అందులో సాహిత్య విలువలు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఇద్దరికీ కూడా మౌలికంగా చాలా తేడాలు ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్పాలంటే చైనీస్ భాషకు సంబంధించి చాలామంది స్కాలర్సు చైనీస్ కవిత్వం అప్పుడు చాలా అద్భుతమైనటువంటి చైనీస్ కవిత్వం ఉన్నప్పుడు చాలామంది స్కాలర్స్ ఇంగ్లీషులోకి లేదా ఇతర భాషల్లోకి తీసుకెళ్ళినా కానీ చైనీస్ భాషని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయలేకపోయామని వాళ్ళకే అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనీస్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కెన్నెత్ రక్షరాత్ అనేటువంటి ఒక ట్రాన్స్లేటర్ ఉన్నాడు. కెన్నెత్ రక్షరాత్ ఏం చేశాడు, తను సొంతంగా చైనీస్ భాష నేర్చుకున్నాడు. కానీ ఎంత నేర్చుకున్నా ఒక అవుట్ సైడరు, ఒక అమెరికను ఒక చైనీస్ భాషను నేర్చుకున్నప్పుడు చైనీస్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సామెతలు ఉండొచ్చు, నుడికారాలు ఉండొచ్చు, ఒక పొడుపు కథలు ఉండొచ్చు, లేకపోతే అనేక రకాలు ఉంటాయి. అవన్నిటిని కూడా గ్రాస్ప్ చేయడం, వాళ్ళ పండగలు, పబ్బాలు, వాళ్ళకి దానికి సంబంధించిన ప్రత్యేక పదజాలం, వాళ్ళ సంస్కృతి, అవన్నీ మనకు తెలియవు. చదువుతాం కానీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం అర్థం చేసుకుని వేరే భాషలకి తర్జుమా చేసేటప్పుడు అది మనకి బ్యారియర్ అవుతుంది, అడ్డం పడుతుంది. అప్పుడు ఏం చేశాడంటే కెన్నెత్ రక్షరాత్ ఏం చేశాడు, తనకే ఇష్టమైనటువంటి చైనా కవిత్వాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఒక స్కాలర్ని పెట్టుకున్నాడు, చైనీస్ స్కాలర్ దాని గురించిన అన్ని అర్థాలు విడమటి చెప్తాడు. ఇతను తన కవి హృదయంతో అర్థం చేసుకుంటాడు. ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన అనువాదాన్ని బయటకు తీసుకొస్తారు. అయితే స్కాలర్ కదా అతను, ఎంతైనా స్కాలర్. ఇప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి ఎవరైతే స్కాలర్ కాబట్టి ఆయన పర్స్పెక్టివ్ లోనే అకాడమికల్ గానే చెప్తాడు కదా. కానీ ఈయన కవి హృదయంగా ఆయనకి సంబంధం లేని సాంప్రదాయాల్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అయ్యారంటే కెన్నెత్ రక్షరాసు చైనీస్ భాషను బాగా నేర్చుకున్నాడు. దాన్ని ట్రాన్స్లేట్ చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా, ఆ సులువులన్నీ కూడా నేర్చుకున్నాడు. కానీ ఇంకా యాక్యురేట్గా, ఇంకా 100% ఇంకా ఆ కవుల హృదయాన్ని, ఆ ఫ్లేవర్ని అర్థం చేసుకుంటే, ఆ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి అతను ఏం చేశాడంటే ఒక చైనీస్ స్కాలర్ని పెట్టుకున్నాడు. ఆ స్కాలరు ఈయనకి అందనటువంటి పదాలని ఈయన అర్థం చేసుకోలేనటువంటి, ఎంత నేర్చుకున్నా అవుట్ సైడరే కదా. అప్పుడు దాన్ని విడమర్చాయని చెప్పినప్పుడు ఈయన అర్థం చేసుకునే, అవగాహన చేసుకునే విధానంలో అర్థం చేసుకొని ఆయన అద్భుతమైనటువంటి పుస్తకాలు వెలువరించాడు. ఆయన 100 points ఫ్రమ్ ది చైనీస్, 100 points ఫ్రమ్ ది జపనీస్,
లవ్ పోయిటరీ ఫ్రమ్ ఉమెన్ పోయిటరీ ఫ్రమ్ చైనా, ఉమెన్ పోయిటరీ ఫ్రమ్ జపాన్, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా ఆయన తీసుకొచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు అవి. సో అలాంటి ఒక చైనీయ సాహిత్య సంపదని ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళినటువంటి గొప్ప సాహిత్యం ఆయన ఆ యొక్క ఆ ఇంట్రెస్ట్ ఆయనకి లేకపోతే, ఆ ఇది లేకపోతే, ఒక స్కాలర్ని పెట్టి కూడా అర్థం చేసుకొని ఆ పుస్తకాలని ఇందులోకి తీసుకురాకపోతే మరి అంత అద్భుతమైన సాహిత్య సంపద మనకు దొరికేది కాదు ఇంగ్లీష్లోంచి. ఇప్పుడు మనం చేసేటువంటి చాలామంది ఇప్పుడు తెలుగులో చేసేవాళ్ళు ఎన్నత్తర అక్షరాతని చదవాల్సిందే. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఒక తెలుగు కవిగా, తెలుగు అనువాదకుడిగా అన్య భాషల్లోని వాటిని మన భాషలోకి తీసుకొచ్చే క్రమంలో మీకు ఆ భాష రావాలని లేదు. ఇప్పుడు మీరు చైనీయ, జపనీయ సాహిత్యాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు ఆ భాషలు మీరు ఇదివరకు నేర్చుకొని ఉండకపోవచ్చు కదా. మరి మీ 2 భాషలకి కూడా మీకు మాధ్యమం ఎక్కడి నుంచి వస్తుంది? వేరే భాష వస్తే వేరే భాష నుంచి డైరెక్ట్గా, ఉదాహరణకి మీకు భారతీయ భాషలకు సంబంధించి నాకు హిందీ వచ్చు. హిందీ నుంచి నేను గుల్జార్ పోయిమ్స్ ఇంగ్లీష్ నుంచి కంటే కూడా హిందీ నుంచి ఆయన ఎందులో ఉర్దూలో రాస్తాడు. ఉర్దూ రాసినా అది హిందీ భాషలో ప్రచురితం అవుతుంది. అట్లా ప్రచురితమైనటువంటి గుల్జార్ కవిత్వాన్ని నేను హిందీలోనే చదివి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను చాలా కవిత్వం. అట్లా నాకు అనుకూలమైనటువంటి, నాకు తెలిసిన భాష అయితే నేను ఆ మూల భాషలోకి వెళ్తాను. అది కూడా ఉర్దూ నాకు తెలియదు. మళ్ళీ గుల్జార్ ఉర్దూలో రాసేవాడు ఎక్కువ, తర్వాత హిందీలోకి రాశాడు. ఆ హిందీలోంచి నేను తీసుకొని తెలుగులోకి చేశాను. హిందీది ఇంగ్లీష్లో కూడా వచ్చింది. ఇంగ్లీష్లోంచి కొన్ని చేశాను. నాకు బాగా ఇదైనప్పుడు హిందీలోంచి చేశాను. రెండింటిని పోల్చుకొని చూసినప్పుడు హిందీయే బెటర్గా ఉంది నాకు. హిందీలోంచి నేను డైరెక్ట్గా, ఎందుకంటే 2 భాషల్లో హిందీ ఆయనకి దగ్గరగా ఉంటుంది కదా, ఆయన మూలానికి. సో హిందీ బెటర్గా ఉంది కాబట్టి నేను హిందీ నుంచి చేశాను. అట్లా నాకు వచ్చు కదా హిందీ కాబట్టి చేశా. అట్లా మిగతా భాషల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు నాకు జపనీస్ తెలీదు, చైనీస్ తెలీదు, ఫ్రెంచ్ తెలీదు, లాటిన్ తెలీదు. సో ఇవన్నీ ఇంగ్లీష్లోకి వచ్చిన తర్వాత ఆ ఇంగ్లీష్లో చేసిన అనువాదకుడి ప్రతిభను బట్టి నా ప్రతిభ ఉంటుంది తెలుగులో. అవును. అయితే స్వేచ్ఛానువాదం మీద మీరు ఏమంటారు? అది ఎంతవరకు? స్వేచ్ఛానువాదం అనేది, ఇప్పుడు స్వేచ్ఛానువాదం అనేసరికి నేను ఇందాక చెప్పినట్టు కొన్ని కఠినమైన పదాలు, ఒక భావాన్ని మనం ఒక మెలాంకులి అని ఇంగ్లీష్లో ఒక పదం, తెలుగులో దాన్ని మనం ఏ రకంగా ఏ పదంతో మనం సూచిస్తామనేది కొంత దానికి దగ్గరగా ఉండే పదం, ఒక చిన్న వేదన, ఒక బాధ, లేకపోతే ఏమిటి దేనికి అది సూట్ అవుతుంది అనేది చూసుకొని 2-3 పదాలతో ఆ మెలాంకులి అనే పదానికి మనం న్యాయం చేకూరుస్తామన్నప్పుడు కొంత స్వేచ్ఛ తీసుకుంటాం. అక్కడ మన సొంత పదాలు పెడతాం. మనం యాజ్ అ పొయిట్గా నేను ఆ కవి ఏం ఆలోచిస్తుంటాడు, ఏ భావం చెప్పుంటాడు, ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పుంటాడు అనేది ఆలోచించినప్పుడు, నేనైతే ఈ మాట ఎలా చెప్తానని ఆలోచించినప్పుడు నేను నా భాషలో అదే భావాన్ని వ్యక్తం చేసే ప్రయత్నంలో మాత్రమే స్వేచ్ఛ తీసుకుంటాను. ఓకే, అంటే దాని భావానికి, దాని సారానికి దూరం కాకుండా అదే భావాన్ని నా సొంత మాటలో చెప్పడానికి ప్రయత్నం చేసే స్వేచ్ఛను మాత్రమే నేను తీసుకుంటాను. అనువాదకుడు అంతకు మించి స్వేచ్ఛ తీసుకుంటే అది ఫెయిల్ అవుతుందని నా అభిప్రాయం. ఓకే, తెలుగులో మనకి అనువాదకులు ఈ మధ్య ఎక్కువ మంది కూడా అవుతున్న క్రమంలో మహిళా అనువాదకులు ఎట్లా ఉన్నారు? మహిళా అనువాదకులు ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు. గీతాంజలి గారు అద్భుతమైన కవిత్వం చేస్తున్నారు. అట్లానే ఫణిమాధవి కొన్ని చేస్తుంది, తోట సుభాషిణి కొన్ని చేసింది. అట్లానే నాకు తెలిసి కాచేని గారు ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్లేషన్స్, జపనీస్లో వచ్చినటువంటి మొట్టమొదటి నవల దాన్ని తెలుగులోకి పరిచయం చేశారు. అదంతా చదివి అవన్నీ చేసి, అంటే కథలే కాకుండా అవన్నీ కాకుండా మన అట్లానే తెలుగు నుంచి కూడా కొన్ని ఇతర భాషలో గౌరీ కృపానందన్ గారు, ఇలా నాకు తెలిసిన పరిధిలో చాలామంది అనువాదం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా ఎక్కువ మంది ఈ ప్రక్రియని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక తెలుగులో, అంటే ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి మేము స్త్రీల కవిత్వం అనువాదం చేసినప్పుడు స్త్రీలు పడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వేదనలు స్త్రీలు మాత్రమే ఒక పురుషుడు కంటే బాగా అర్థం చేసుకోగలుగుతారని నేను అనుకున్నప్పుడు అలాంటి కవిత్వం స్త్రీలు కనుక అనువాదం చేస్తే వాళ్ళు మనకంటే బెటర్గా అనువాదం చేయగలరేమోనని నా అభిప్రాయం. సో స్త్రీలు ఇంకా రావాల్సిన ఈ అనువాదం దీంట్లోకి రావాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇప్పుడు ఎక్కువ ఉంది మనకి అందుబాటులో.
సో ఈ నేపథ్యంలో ఈ సాంకేతికత అంతా కూడా అనువాదం విషయంలో మీకు ఎట్లా హెల్ప్ అవుతుంది? ఎట్లా అంటే అనువాదాన్ని సాంకేతికత వేగవంతం చేయొచ్చు కానీ అర్థవంతం చేయలేదు. ఓకే. ఎందుకనంటే కవిత్వము సాహిత్యము అనేది హృదయ సంబంధమైన వ్యవహారం. సో నాకు ట్రూ ట్రాన్స్లేషన్ చేయగలరు. గూగుల్ ట్రాన్స్లేషన్ ఏం చేస్తుందంటే ఒక పదానికి పదానం మక్కిగా తీసుకురాగలుగుతుంది కానీ ఒక భావానికి మక్కిగా తీసుకురాలేదు. పైగా ఒక వ్యక్తీకరణలో కవిత్వ వ్యక్తీకరణలో భాషను అర్థవంతంగా ఉపయోగించటంలో ఈ టూల్స్ ఏవి కూడా పనిచేయవు. మనకి అర్థాన్ని మాత్రమే ఇస్తాయి, భావాన్ని ఇవ్వలేవు, అనుభూతిని ఇవ్వలేవు. ఆ పద్యంలో ఉన్నటువంటి ఫ్లేవర్ని ఏ అనువాద టూల్స్ కూడా ఇవ్వలేవు. బట్ మనకు ఆ ఇచ్చినటువంటి కంటెంట్కి తెలుగు మాత్రమే అది ఇస్తుంది. బట్ దాన్ని ఒక అద్భుతమైన వ్యక్తీకరణ, ఒక గొప్ప కవి, ఒక గొప్ప సాహిత్యకారుడు, ఒక గొప్ప రచయిత మాత్రమే దాన్ని అద్భుతంగా వ్యక్తీకరించగలడు తన సొంత భాషలో. ఆ పదాలను ఉపయోగంలోకి తీసుకోవచ్చు అతను, ఆ పదాల ట్రాన్స్లేషన్ని అతను ఉపయోగించుకోవచ్చు. కానీ వ్యక్తీకరణలో అతను తన సొంత శైలిని, తన సొంత భాషని, తన సొంత సౌందర్యాన్ని దాంట్లో అతను రంగరించకపోతే ఇది అంత రాణించదు. ఓకే. అయితే ఒక అనువాదకుడిగా మీరు అనువాదం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కేవలం అనువాదం చేస్తున్నప్పుడు భాషాపరంగానో లేదంటే సాంస్కృతిక పరంగానో కాకుండా ఇంకా ఇతరత్ర అనువాదకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అది లీగల్గా అవనివ్వండి, లేకపోతే సమకాలీన సమాజానికి ఒక అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయాన్ని కానివ్వండి, ఒక దేశానికి సంబంధించిన విషయాన్ని అందివ్వటంలో. ఒక అనువాదం చేసేటప్పుడు ముఖ్యంగా మొదట తీసుకునేది నా జాగ్రత్తలు తీసుకునేది ఏంటంటే, మొదట ఆ పోయం నేను ట్రాన్స్లేట్ చేసిన తర్వాత చదువుకున్నప్పుడు మొట్టమొదట నేను తీసుకునేటువంటి క్రైటీరియా ఏంటంటే, ఈ పోయంను నేను తెలుగులో సరైనటువంటి పద్ధతిలో అనువాదం చేశానా, నెంబర్ 1 పాయింట్. రెండోది, కవి మూల భాషలో చెప్పినటువంటి అంతఃసారాన్ని నేను ఈ తెలుగులో కనీసం ఒక 60-70% అయినా చెప్పగలిగానా. మూడోది, ఇది ఒక అర్థవంతమైనటువంటి శైలిలో, సులువైన భాషలో, తేలిక పదాల్లో ఇది నేను చెప్పగలిగానా అనేది మొదట నేను చూసుకునేటువంటి ఒక వ్యవహారం. రెండోది, ఒక కవిగా దాన్ని పక్కన పెట్టి సాయంత్రము రేపు ఎల్లుండో చదువుకున్నప్పుడు ఇది ఒక కవిత్వం చేసేటువంటి పని ఎదుటి వ్యక్తి మనసును తాగటం, వాళ్ళని రంజింపచేయడం మొదట కవిత్వ ప్రయోజనం. వాళ్ళని ఆలోచింప చేయటం, వాళ్ళకి రసానుభూతి కలిగించడం మొదట కవిత్వ ప్రయోజనం. అది మొదట నాకు రసానుభూతిని కలిగిస్తుందా అనేది, అది నేను సాటిస్ఫై అయినప్పుడు నేను దాన్ని బయటికి పంపేటువంటి ప్రయత్నం చేస్తాను. అదొకటి. రెండోది, మీరు సాంకేతికపరమైనటువంటి అంశాలు అన్నప్పుడు అనువాదం చేసినప్పుడు మనకి మూల భాషలో ఎవరైతే అనువాదకులు ఉంటారో, అనువాదకుల్ని ఎవరైతే ప్రచురణ సంస్థలు ప్రచురిస్తాయో, మనం ఈ అనువాదం చేసేటప్పుడు కొంత పోయమ్స్ని వీటిల్ని మనం తెలుగు పాఠకులకి పరిచయం చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ అయితే ఒక పుస్తకంగా ఒక ప్రచురణ సంస్థ వేసినటువంటి ఒక పుస్తకాన్ని వేరొక ప్రచురణ సంస్థ లేకపోతే వ్యక్తిగతంగా మనము దాన్ని వేరొక పుస్తకంగా చేసి కమర్షియల్గా దాన్ని బయటికి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మూల రచయిత అనుమతి కానీ ఆ ప్రచురణ సంస్థల అనుమతి కానీ మనకి కావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు పెద్ద పట్టించుకోకపోయినప్పటికీ కొన్నిసార్లు పట్టించుకునేటువంటి సంస్థలు ఉన్నాయి. ఈ రోజుల్లో లీగల్గా చాలా రైట్స్ వాళ్ళకు ఉంటున్నాయి. సో వాళ్ళు ఒకవేళ మనం అనుమతులు తీసుకోకుండా కనుక పుస్తకాన్ని కమర్షియల్గా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు మన మీద లీగల్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో మనకి మోరల్గానే ఒక మూల రచయిత అనుమతి తీసుకోవటం లేదా ప్రచురణ సంస్థల అనుమతి తీసుకోవటం మోరల్గా మనం చేయాల్సిన పని. సో వాళ్ళ అనుమతితో ప్రచురించడం అనేది నైతికంగా మనకి మంచిది. అది అట్లా తీసుకోకుండా ప్రచురించడం నైతికంగా అది మంచిది కాదు, అది కరెక్ట్ కూడా కాదు. ఓకే. ఇప్పుడు మీరు కొన్ని అనువాదించి ఒక పుస్తకంగా వేసినప్పుడు అనువాదాలకి మార్కెట్లో విలువ ఎట్లా ఉంది? మార్కెటింగ్ బాగానే నడుస్తుందా? అనువాదం అంటే ఇప్పుడు పాపులరిస్టిక్ రచనలు ఇంగ్లీష్లో వచ్చినప్పుడు, ఇతర భాషల్లో వచ్చినప్పుడు, ఉదాహరణకి వసుధేంద్ర అనే కన్నడ రచయిత తేజ తుంగభద్ర, హంపి ఎక్స్ప్రెస్ అనే నవల్స్ ఈ మధ్య కన్నడ భాషలో వచ్చినప్పుడు అది సక్సెస్ అనే వార్తలు వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ మంది ప్రచురణ సంస్థలు తెలుగులోకి తీసుకొచ్చి అనువాదం చేసి మార్కెట్ చేయాలని ప్రయత్నం చేస్తే అది తప్పేం కాదు. అయితే ఆ ప్రచురణ సంస్థలు అవి మా తెలుగులోకి
ఒక మంచి రచయిత కన్నడ తెలిసిన తెలుగు రచయితలతోటి ట్రాన్స్లేట్ చేసి దాన్ని మార్కెట్ చేసిన సందర్భాలు, అవి సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చేయడం తప్పేమీ కాదు, చేయాలి కూడా. ఒక ప్రచురణ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుంటే ఇంకా ఎక్కువ ట్రాన్స్లేషన్స్ తెలుగులోకి వచ్చేటువంటి, ఒక ప్రామాణికత కలిగిన ట్రాన్స్లేషన్స్ తెలుగులోకి వచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుంది. సో అలాగా ప్రచురణ సంస్థలు చేయొచ్చు, ప్రైవేట్ వ్యక్తులు చాలామంది చేస్తున్నారు. కాకపోతే దీంట్లో వాళ్ళ అభిరుచి కూడా తోడైనప్పుడు అది సంపూర్ణమైనటువంటి ప్రయత్నం అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు బెంగాల్ నుంచి ఎన్నో కవితలు కానీ సాహిత్యం కానీ మన వైపుకి అనువాదం జరిగింది. కన్నడ నుంచి అనువదించిన వాళ్ళం ఉన్నాం మనం. ఇట్లా అన్య భాషల నుంచి మనం అనువదించుకుంటున్నాం, కానీ చాలా వరకు చూసుకున్నట్టయితే తెలుగులో గొప్ప గొప్ప సాహిత్యం వస్తున్నప్పటికీ కూడా ఇది ఇతర భాషల్లోకి అనువాదం అవ్వట్లేదు. సో ఈ విషయంలో మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము? ఇది చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రశ్నే. మన సాహిత్యకారులందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్న. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది తెలుగు సాహిత్యంలో అంటే, దీని వెనుక ఒక రకమైన మెంటాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఉదాహరణకి మనం తెలుగులో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగులో ఒక పుస్తకం 1000 కాపీలు అమ్ముడుపోవటం అనేది అద్భుతంగా ఉంటుంది. అదే ఇతర భాషల్లో చూసుకుంటే తమిళ్, మలయాళం, కన్నడ ఇలాగా ఇతర భాషలో చూసుకుంటే ఒక బాగుండే పుస్తకం అంటే ఒక మినిమంగా సక్సెస్ అయినటువంటి ఒక పుస్తకం మినిమంగా ఒక 20,000 30,000 కాపీలు అక్కడ అమ్ముడుపోతాయని అక్కడున్నటువంటి రచయితలే నాకు చెప్పారు. స్వయంగా వసుధేంద్రే ఒక మీటింగ్లో 40,000 50,000 కాపీలు ఖచ్చితంగా చెల్లిపోతాయి నేను రాసినవి, లేకపోతే బాగా కన్నడలో బాగా రాసిన వాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. 50,000 కాపీలు అక్కడ సునాయాసంగా అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి కన్నడలో, తమిళ్లో, లేకపోతే మలయాళంలో ఉన్నప్పుడు తెలుగులో ఎందుకు ఈ పరిస్థితి లేదు, ఎందుకు లేదనే దానికి రకరకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు. మారినటువంటి పరిస్థితులు కానివ్వండి, తెలుగు పాఠకుల సంకుచిత మనస్తత్వం కానివ్వండి, లేకపోతే ఉచితానికి అలవాటు పడటం కానివ్వండి, లేకపోతే డబ్బులు పెట్టి సాహిత్యం కొనేదేంది అనేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు నెట్టబెట్టడం కానివ్వండి, ఇలాంటి రకరకాల కారణాలు. ఒక సినిమాకి వెళ్తే 1,000-2,000 రూపాయల కుటుంబం వెళ్తే ఖర్చు పెట్టేదానికి 300-200 పెట్టి ఒక పుస్తకం కొనేదానికి వాళ్ళు చూడరు. బట్ అందరికీ కథలు కావాలి, అందరికీ అందులో సాహిత్యం కావాలి, అందరికీ మంచి ఇదే కావాలి. కానీ తెలుగులో ఈ వాతావరణం ఎందుకు ఏర్పడిందో, రచయితుల్లో ఇట్లాంటి మైండ్ సెట్ ఉందా, లేకపోతే ప్రచురణకర్తలో ఇట్లాంటి మైండ్ సెట్ ఉందా, లేకపోతే ఏమిటనేది ఇది అంతుపట్టని ప్రశ్నే. సో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి పోయేటువంటి ప్రయత్నాలు కొన్ని అయితే బాగానే జరుగుతున్నాయి తెలుగులోంచి, కానీ సరిపడనంతగా లేదు. అలాగే యువ రచయితలకి ఇంగ్లీష్లోకి పోవాలంటే వాళ్ళు సొంతగా ఏదైనా ప్రయత్నం చేసుకోవటం తప్పించి ప్రచురణ సంస్థలు కూడా ముందుకు రావట్లేదు. ఇంగ్లీష్లోకి పోవాలన్నా, ఇతర భాషల్లోకి పోవాలన్నా ఆ రచయిత కవో బాగా పేరున్నవాడై ఉండాలి, అతను రాసిన ఆ పుస్తకం బాగా పాపులర్ అయి ఉండాలి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే తమిళ్ నుంచి తీసుకుంటే అనువాదానికి వాళ్ళకి అక్కడ ఒక సిస్టమ్ ఉంది, దానికి ప్రభుత్వం నిధులు ఇస్తుంది, అనువాదాలను ప్రోత్సహిస్తుంది. ఇక్కడ మనకి అలాంటి సిస్టము ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే సక్రమంగా ఉపయోగపడుతుందో లేదో తెలియదు. కానీ కొన్ని యూనివర్సిటీలు కానీ, తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీలు కానీ అవార్డు వచ్చిన పుస్తకాలే తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకాలని ఇతర భాషల్లోకి తీసుకెళ్ళి ప్రచురిస్తుంది. ఆ ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే అది ప్రభుత్వ సంస్థే కాబట్టి ప్రభుత్వం ఈ పని చేస్తుందని అనుకోవాలి మనం. అయితే అనువాదానికి ప్రత్యేకమైన ఒక యంత్రాంగము, ఒక సిస్టము మనకి లేదు. మన తెలుగులో ఆ సాహిత్యానికే దిక్కు లేదురా అని అనుకుంటున్న పరిస్థితుల్లో అనువాదానికి ఇంకా అవకాశం ఎక్కడ ఉంది? అవును. అయితే మీరు అవార్డులు పొందిన పుస్తకాలనే మనం తర్జుమా చేయించుకుంటున్నాం అన్నారు. అయితే అవార్డుల విషయం వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ వివాదమే ఉంటుంది. లాబియింగ్ జరిగితే తప్ప అవార్డు వచ్చే పరిస్థితి లేదు నేడు. మరి ముఖ్యంగా ప్రభుత్వ అవార్డులు అనే ఒక మాట కూడా తరచూ మనం వింటా ఉన్నాం ఈ మధ్య మరీ ముఖ్యంగా. సో ఈ విషయంలో ఒక కవిగా ఎప్పటి నుంచో మీరు రాస్తున్నారు, దాదాపు 1990 ఆ ప్రాంతం నుంచి మీరు రాస్తున్నప్పుడు ఈ విషయంలో మీరు ఏమంటారు అవార్డుల పరంగా? ప్రభుత్వానికి సంబంధించిన అవార్డు పరంగా అయితే ప్రభుత్వానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోదు, సంస్థాగత నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కమిటీని నిర్ణయిస్తుంది. ఆ కమిటీ ఆయా భాషల్లో ఆ కమిటీలకు అప్పచెబుతుంది.
ఆ కమిటీలకు అప్పచెప్పినప్పుడు దాంట్లో ఉన్న సలహా సంఘం సభ్యులు కానివ్వండి, దాంట్లో ఉండేటువంటి కోఆర్డినేటర్స్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు సిఫారసు చేసిన పుస్తకాలకి అవార్డులు ఇచ్చేటువంటి ఒక పద్ధతి వాళ్ళు పెట్టుకున్నారు. అన్నిట్లోనూ ఇలాంటి పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతిలోకి ప్రవేశించినటువంటి పుస్తకాలు, వాళ్ళు సిఫార్సు చేసిన పుస్తకాలు ఫైనల్లో దీనికి వస్తే ఫైనల్గా ఉండేటువంటి కమిటీ సిఫార్సు చేసిన పుస్తకాలు, దానికి వచ్చినటువంటి మార్కులు దాన్ని బట్టి వాళ్ళు అవార్డు నిర్ణయిస్తారు. ప్రభుత్వంలో కేంద్ర సాహిత్య అకాడమీ తీసుకుంటే. సో అప్పుడు ఏంటంటే ఈ సిఫార్సులు అంటే మనం ఒకళ్ళు ఈ పుస్తకాన్ని చూడండి, ఈ పుస్తకం చదవండి అని కమిటీ వాళ్ళు చెబితే మాత్రమే అది జరుగుతుంది. కొన్నిసార్లు మంచి పుస్తకాలకి అవార్డు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి ఇది దీనికి ఇంత అర్హత లేని పుస్తకాలకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి అవకతవకలు జరుగుతుంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అంటే ఆ వ్యక్తుల ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది, అభిరుచి మీద ఆధారపడి వాళ్ళ పర్స్పెక్టివ్ మీద ఆధారపడి. ఉదాహరణకి కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి సభ్యులు ఆ కమిటీలో ఉన్నప్పుడు సహజంగానే కమ్యూనిస్టు భావజాలం ఉన్న పుస్తకాలకి, విప్లవాత్మకమైన పుస్తకాలకి వాళ్ళు అవార్డులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అన్ని భావజాలని సమంగా చూసేటువంటి కమిటీ ఉన్నప్పుడు మాత్రమే అన్ని రకాల భావజాలకు అక్కడ ప్రాతినిధ్యం ఉంటుంది. లేనప్పుడు ఇలాంటివే జరుగుతుంటాయి. అయితే సాహిత్యంలో కూడా కులాలు, మతాలు అనేవి ఒక కుట్రలు నడుస్తూ ఉన్నాయి లోపల అనేసి ఉంది. అయితే కొన్నిసార్లు అది బాహాటంగా కూడా బహిర్గతం అవుతా ఉంది. లేదు, సాహిత్యంలో కూడా ఒక పై స్థాయి, అంటే నువ్వు ఒక పెద్ద కులం నుంచి వస్తేనే ఇక్కడ నిలబడతావు, ఇక్కడ అవార్డులు రావాలన్నా లేకపోతే గుర్తింపు రావాలన్నా కూడా పెద్ద కులం, అంటే అణచివేయబడ్డ కులం కాకుండా అట్లా ఉంది టాక్. నేను ఇందాకే చెప్పినట్లుగా మా గవర్నమెంట్ అవార్డ్స్ తీసుకున్నప్పుడు పైన పీఠాల మీద లేకపోతే అధికారమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి వాటిల్లో ఎవరున్నారు, దేనికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉన్నారు అనే దాన్ని బట్టి సహజంగానే ఈ పుస్తకాల అవార్డ్స్ నిర్ణయం అవుతాయని మీకు ఇందాక చెప్పాను. అట్లానే జరుగుతుంటాయి. దానికి సంబంధించిన దాంట్లో కుల ప్రాతినిధ్యాలు ఉంటాయి, మత ప్రాతినిధ్యాలు ఉంటాయి, భావజాల ప్రాతినిధ్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటున్నప్పుడు సైమల్టేనియస్గా బాగా రాసినా కానీ ఆ భావజాలంలో ఎమడని వాళ్ళు, ఆ కులంలో లేని వాళ్ళు, ఆ మతంలో లేని వాళ్ళు సహజంగానే వాళ్ళు కొంత నిర్లక్ష్యానికి, నిరాధారణకి గురవడానికి అవకాశం ఉంటుంది. అది ఏ సిస్టంలో అయినా సరే ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే 100% మనం పారదర్శకంగా ఇది ఎన్నిక చేస్తాం అనేది తక్కువగా ఉంటుంది ఎక్కడైనా సరే. ఓకే, మళ్ళీ అనువాదాల విషయానికి వస్తే మీరు ఏదైనా ఒక లిటరరీ వర్క్ని అనువదించాలి అని ఎట్లా అనుకుంటారు? అంటే వాట్ మేక్స్ యూ టు ట్రాన్స్లేట్? ఉదాహరణకి చెప్పాలంటే అఫ్సర్ ఇప్పుడు ఈ మధ్య రాసినటువంటి ఈ సంవత్సరం రంజాన్ సందర్భంగా రాసినటువంటి ఉపవాస పద్యాలు, ఫాస్టింగ్ హైమ్స్ అనేటువంటి ఒక దీనికి వచ్చినప్పుడు రంజాన్లో 30 రోజుల్లో రోజుకొక పద్యం చొప్పున ఆయన ఇంగ్లీష్లో రాసినటువంటి రంజాన్ దాని వెనుక ఆ నేపథ్యంలో ఉన్నటువంటి ముస్లింలు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ముస్లింలు వాళ్ళు ఎలా ఉండాలి, రంజాన్ సందర్భంగా వాళ్ళ మతానికి విధేయంగా, అల్లాకి విధేయంగా వాళ్ళు అలాగా ప్రార్థనలు చేసుకుంటూ, నమాజులు చేసుకుంటూ అలా ఉండటం ఎంతవరకు కరెక్టు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింల మీద అనేక అగ్రరాజ్యాలు కానీ అనేకమైనటువంటి అగ్రకుల లేకపోతే మరొక మత దాష్టీకంతో వాళ్ళ మీద దాడులు చేస్తున్న సందర్భంలో ముస్లింలు ఎలా ఉండాలి, వాళ్ళ స్టాండ్ ఎలా తీసుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఎలాగ తమ ప్రవర్తన నియమాలను మార్చుకోవాలి. ఊరికే ప్రార్థనలు చేసినందువల్ల, ఊరికే ఉన్నందువల్ల మనకున్న పరిస్థితులు, మనకున్న సామాజిక పరిస్థితులు, మన అస్తిత్వం మార్పు చెందదు కదా అనేటువంటి ఒక అంతర్లేనటువంటి ఒక భావంతో ప్రపంచవ్యాప్తమైన ముస్లింల వాయిస్ తోటి అతను రాసినటువంటి ఇంగ్లీష్లో రాసినటువంటి ఆ పద్యాలు ఈ రంజాన్ సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ముస్లింల మీద జరుగుతున్నటువంటి వ్యవహారాల నేపథ్యంగా ఇది తెలుగులోకి వస్తే బాగుండు, దీనికి ఒక రెలవెన్స్ ఉంది, దీనికి ఒక ప్రాసంగికత ఉంది అనేటువంటి దీంతోనే తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఉదాహరణకి గాజా తీసుకోండి, పక్కన పాలస్తీనాలో గాజా, దాని మీద జరుగుతున్న దాడులు, అక్కడ ఉన్నటువంటి ముస్లింల బాధ, అనేక ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న సిరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇలాగా మీరు శ్రీలంక, ఎట్లా ఇక్కడ తీసుకున్నా మీరు అనేక రకాల యుద్ధ బీభత్సాలు, దమనకాండలు, అందులో ముస్లింలు వాళ్ళ మతం కారణం చేత, వాళ్ళ పేరు కారణం చేత, వాళ్ళ అస్తిత్వం కారణం చేత వాళ్ళ మీద దాడులు, వాళ్ళని అమానుషంగా పొట్టలు పెట్టుకోవడం. అప్పుడు
ప్రపంచవ్యాప్త ముస్లింలకి అప్పీల్ చేసినటువంటి పోయమ్స్ కాబట్టి దీన్ని తెలుగులోకి తీసుకొస్తే బాగుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ తెలుగు చేయడం జరిగింది. అయితే అనువాదంలో కూడా భావజాలమైన అంశాలు ఉంటాయా, భావజాలాలు ఉంటాయా, వాదాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది చూసినప్పుడు ఇది నేను ముస్లిం వాదం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే నేను వాదిని కాదు. అంటే ముస్లిం వాదం అంటే ఒక మానవతావాదం అన్నప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మానవత్వంతో ముస్లింలను ఆదుకోవాలనే అనేటువంటి పందాతోటి మనం కవులందరం ఆలోచిస్తాం కాబట్టి, ఒక మతానికి అతీతంగా, కులాలకు అతీతంగా మనం ఆలోచిస్తాం కాబట్టి మనం అట్లా అనుకుంటాం. ఇది ముస్లిం కాబట్టి, ఇది వీళ్ళు ముస్లిం దీని కాబట్టి, వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి దీన్ని తెలుగులోకి చేయలేదు అంటే ఇక్కడ నా భావజాలం అనేది దీనికి సంబంధించింది కాదు. కానీ అనువాదాల విషయంకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి భావజాలాన్ని తెలుగుకు తీసుకురావాలి. ఉదాహరణకి మహారాష్ట్రలో దళిత్ ప్యాంథర్స్ మీకు తెలుసు, ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమం తాలూకు రిఫ్లెక్షన్స్ మన ఆంధ్రాన్ని తాకినప్పుడు కారంచేడు ఉద్యమం జరగడానికి కారణం దళిత్ ప్యాంథర్స్ మహారాష్ట్రలో తీసుకున్న స్టాండ్స్, వాళ్ళు అనుసరించిన విధానాలు, అప్పుడు దళితులు తిరుగుబాటు చేయడానికి ఒక ప్రధాన కారణం అయ్యాయి. అప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి దళిత పోయిట్స్ కానీ వాళ్ళు తీసుకున్న స్టాండు, దళిత ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసిన పోరాటాలు అన్నీ కూడా హిందీలోంచి లేదా మరాఠాలోంచి తెలుగులోకి లేదా ఇంగ్లీషులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చాలా జరిగినాయి. ఇంటెన్షనల్గా జరిగినాయి. ఉద్దేశపూరితంగా ఒక భావజాలాన్ని ప్రచారం చేయడానికి, ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి దాన్ని తెలుగులోకి తీసుకురావడానికి కానీ ఇంగ్లీష్లో తీసుకురావడానికి కానీ కొంత ప్రయత్నాలు జరిగినాయి. అట్లనే హిందీలోకి లేదా మరాఠాలోకి హిందీలోకి వచ్చినటువంటి చాలా పుస్తకాలని డాక్టర్ జీవి రత్నాకర్ తెలుగులోకి చేశాడు హిందీలోంచి. ఇట్లాంటి దళిత మీరు దాని భావజాల పరం అంటే దానికి సంబంధించిన వ్యవహారం, అట్లా అన్ని రకాలైనటువంటి భావాలను తెలుగులోకి తీసుకొచ్చి లేదా ఇంగ్లీష్లో తీసుకొచ్చి అనే సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలు కాల ప్రభావంలో ఒక్కొక్క వాదం ఒక్కొక్కటి ప్రాశస్త్యం పొందుతుంది కదా. కొంతకాలం దళితవాదం బాగా వచ్చింది, కొంతకాలం దాంతోపాటే స్త్రీవాదం వచ్చింది, దాంతోపాటు దాని వెనకాలే దళిత స్త్రీవాదం వచ్చింది, దాంతోపాటే ముస్లిం వాదం వచ్చింది, దాంతోపాటే ముస్లిం స్త్రీవాదం వచ్చింది, గిరిజనవాదం వచ్చింది, ఆదివాసీ కవిత్వం వచ్చింది, ఆదివాసీ బాధలు కష్టాలు అన్నీ వచ్చినాయి. అంటే ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు దానికి ఒక ప్రామినెన్స్, దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నప్పుడు దాన్ని ఇంటెన్షనల్గా ఇతర భాషల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ బాధలు, వాళ్ళ సంస్కృతిలో వాళ్ళు పడుతున్న కష్టాలు, ప్రపంచీకరణ వల్ల వాళ్ళు కోల్పోతున్న నాగరికత వల్ల కోల్పోతున్నటువంటి విధానాలన్నీ కూడా ఇతరులు అర్థం చేసుకోవడానికి అనువాదాలే మార్గం కాబట్టి ఉద్దేశపూర్వకంగా అవి చేసేటువంటి ప్రయత్నాలు జరగటం మంచిది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏదైనా లిటరరీ వర్క్ని అనువాదం చేశాక దాన్ని పక్కన ఉంచుకుని మీరు స్ట్రైట్గా రాసిన లిటరేచర్ ఏదైతే ఉందో దాన్ని, ఆ రెండింటిని మీరు పోల్చి చూసుకున్నప్పుడు భాషాపరంగా మీకు ఏమైనా భేదం కనిపించిందా మీ రాతలోనే? ఎస్, ఎందుకంటే అనువాదంలో ఎప్పుడు కూడా మూల రచయితను పట్టుకొని మూలం ఒకటి ఎదురుగా మనకు ఉంటుంది, ఒక స్పెసిమెన్ మనకు ఎదురుగా ఉంటుంది. సో దాన్ని బట్టి అనుసరిస్తూ మనం ఆ భావాలకి అనుగుణంగా మనం తీసుకొస్తాం అనువాదం. అదే నా సొంత కవిత్వం లేదా నేను ఓన్గా రాసిన నా కవిత్వం నేను రాసుకుంటున్నప్పుడు నా భావాలు యథేచ్ఛగా వస్తాయి. నా ముందు ఏమి ఒక స్పెసిమెన్ ఏమి ఉండదు, కేవలం నా వస్తూ ఉంటుంది, నా ముందు నా శైలి ఉంటుంది, నేను ఎలాగ దాన్ని వ్యక్తీకరణ చేయాలనేటువంటి భావన మాత్రమే నా మనసులో ఉంటుంది. కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. పైగా నేను నా మాండలికంలో, నా యాసలో, నా తెలుగులో, నాకు ప్రత్యేకమైనటువంటి నా ప్రకాశం జిల్లా భాషలో కూడా నేను కవిత్వం రాయగలను. కానీ అదే భాష, అదే అనువాదంలో నేను రాయను. అక్కడ వచ్చేసరికి అందులో నేను అవి ప్రవేశపెట్టడానికి నాకు కొన్ని ఆటంకాలు ఉంటాయి. కానీ నా సొంత కవిత్వంలో నేను ఏదైనా నా వ్యక్తీకరణలో ఒదిగితే నేను ఏదైనా చేయగలను, ప్రయోగాలు చేయగలను. అనువాదంలో నాకు ప్రయోగాలకి ఆస్కారం చాలా తక్కువ. సో ఈ రెండు భేదాలు చాలా ఉంటాయి. ఒక కవిగా, రచయితగా మాత్రమే కాకుండా మీరు విమర్శకులుగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మీ సాహితీ ప్రస్థానంలో మీరు ఎన్ని పుస్తకాలని రాశారు? 8 పుస్తకాలు, కవిత్వ పుస్తకాలు. ఒకటి అరాచకుడు స్వాగతాలు అనేది ఒక ముగ్గురు కవులను కలిసి రాసినటువంటి ఒక లాంగ్ పోయం లాంటి దీర్ఘ కవిత లాంటి ఒక పుస్తకం, అది కూడా కవిత్వమే. తర్వాత కథలు మార్జినల్ అనే ఈ సంవత్సరమే 2024లో మార్జినల్ అనే కథల పుస్తకం. తర్వాత ఉపవాస పద్యాలనే నా మొదటి అనువాద పుస్తకం, అప్సరణ రాసిన ఫాస్టింగ్ హైమ్స్ అనేటువంటి పద్యాలను ఉపవాస పద్యాల పేరుతోటి నేను తెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ సంవత్సరమే వచ్చింది. పోయిన నెల ఈ సంవత్సరం 2024లో వచ్చినటువంటి పుస్తకం. ఇప్పటి వరకు పుస్తక రూపంలో వచ్చినటువంటి ఈ నా రచనలు ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్లో నా విమర్శల పుస్తకం, విశ్లేషణల పుస్తకం శ్రీనివాసం అనేది రాబోతుంది. ఓకే, ఇంకేమైనా అనువాదాలు కానివ్వండి, స్ట్రైట్గా లిటరేచర్ కానివ్వండి వస్తుందా శ్రీనివాసం తర్వాత? శ్రీనివాసం తర్వాత నా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. అనువాదాలే ఒక 4-5 పుస్తకాలు, అనువాద పుస్తకాలు రానున్నాయి. అలాగే నేను సిరీస్గా రాస్తున్నటువంటి స్వర్ణగేటు కథలు, పాపరాజు తోట కథలు, అపార్ట్మెంట్ కథలు, అలాగే విమర్శ శ్రీనివాసం 1, 2, ఇలాగే నా స్ట్రైట్ పోయిటరీ వస్తుంది. నా కథలు దన్ను అనే పేరుతోటి నా కథల పుస్తకం కూడా ఈ సంవత్సరాంతానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది నేను ఈ సంవత్సరం లోపు తేవాలనుకున్నటువంటి ప్రాజెక్టులు. ఎన్ని వస్తాయో ఎన్ని రాబోతాయో మరి చూడాలి. చివరిగా ఒక్క ప్రశ్న సార్, ఒక రచయితగా కవిగా ఉంటూనే విమర్శకుడిగా కూడా ఉన్నారు కాబట్టి తోటి కవి యొక్క రచనను మీరు విమర్శించినప్పుడు దాన్ని ఒక విమర్శకుడు విమర్శిస్తున్నట్టుగా కాకుండా తను తోటి రచయిత కాబట్టి కేవలం ఈ పోటీతత్వం వల్ల విమర్శిస్తున్నాడు అనేలాంటి భావనలు కలిగే అవకాశం ఉందా ఎవరైతే రచయితగా ఉంటూ విమర్శగా ఉంటారో వారిపై? ఒకళ్ళ విషయం నేను చెప్పలేను, కానీ నా విషయం అయితే నేను చెప్పగలుగుతాను. నేను 2010 తర్వాత 2010-11 తర్వాత నేను నాకున్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల, ఆర్థిక ఒడిదుడుకుల వల్ల నేను కాస్త సాహిత్యానికి, ఈ ప్రపంచానికి కొద్దిగా దూరంగా ఉండటం జరిగింది. అంటే దాదాపు 10 ఏళ్ల కాలం పుస్తకంగా నేను రాలేదు. అలాగే పత్రికలకు కూడా నా రచనలు పంపటం చాలా తక్కువ. అలాంటి సందర్భంలో నన్ను నేను మళ్ళీ ఈ సాహిత్యంలోకి ప్రవేశించినప్పుడు నేను ఎక్కడున్నాను, ఎంత వెనకబడి ఉన్నాను, నా ఇది ఏమిటి, నా అంచనాలు ఏమిటి, ఈ తరం వారితో నేను పోటీ పడగలుగుతున్నాను, నేను ఎక్కడున్నాను, అసలు నా ప్రయాణం ఎక్కడుందని నేను తరచి చూసుకోవడానికి నేను ఏం చేశానంటే, అప్పుడు రాస్తున్నటువంటి, అంటే అప్పటికి కంటెంపరీగా 2020-21 ప్రాంతంలో రాస్తున్నటువంటి కవుల పుస్తకాలు చదవటం జరిగింది. ఎలాగూ చదువుతున్నాను కాబట్టి నాకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ అభిప్రాయాలు చిన్న చిన్న విశ్లేషణల రూపంలో అప్పుడు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నటువంటి కొత్తపల్లి సురేష్ అదే సమయంలో నన్ను ఇట్లా ఏదైనా ఒక శీర్షిక నిర్వహించమని అడగటము, ఇదే ఒక అవకాశంగా భావించి నా అంచనాలు, నా అభిప్రాయాలు, నన్ను నేను అంచనా కట్టుకోవడానికి, నన్ను నేను తరచి చూసుకోవడానికి ఆ పుస్తకాల మీద నా అభిప్రాయాలను ప్రకటించడము. అట్లాగే అది చదువుతున్న సందర్భంలోనే నేను 2021లోనే ధైర్యవచనము, దాని తర్వాత ఒక 2-3 నెలల్లోనే చిన్న చిన్న సంగతులనే పుస్తకం తేవటం జరిగింది. సో ఈ చదువుతున్న క్రమంలో నా ప్రతిస్పందనలు అవి. విమర్శ అంటారా, విమర్శ ఖచ్చితంగా ఒక కవి ఏమనుకున్నా అనుకోకపోయినా సరైనటువంటి సద్విమర్శ ఖచ్చితంగా చేయాల్సింది. అది కవిని నొప్పించినా అతన్ని ఒప్పించి అతను తన సర్వతో అభివృద్ధికి తోడ్పడే విధంగా మనం విమర్శ చేయాలి. విమర్శ అంటే ఒక సద్విమర్శను పట్టించుకుని కవి అక్కడే ఆగిపోతాడు. సో తన లోపాలు తను తెలుసుకునే కవి కానీ రచయిత కానీ ఎవరైనా సరే అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. కేవలం విమర్శకులు ఏం చేస్తారంటే కక్షలు కార్పణ్యాలు మనసులో పెట్టుకుని చేసేవాళ్ళ సంగతి ఏమో, కానీ ఒక కవి అభివృద్ధి చెందాలి, ఒక రచయితలో తన లోపాలు తను తెలుసుకోవాలి, సందర్భానికి తగినట్టు, ట్రెండ్స్కి తగినట్టు వాళ్ళు తమ రచనా విధానాన్ని, శైలిని, విభిన్నతని వాళ్ళు కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతోనే మనం చెబుతాం. ఉదాహరణకి నాకు తెలిసిన ఒక కవి ఉన్నాడు, పేరు చెప్పను. ఆ కవి గత 10 సంవత్సరాల నుంచి అదే మూసలో కవిత్వం రాస్తుంటాడు. అదే మూసలో కవిత్వం రాసినప్పుడు ఆ మూసను బద్దలు కొట్టి మనం బయటికి రాకపోతే, మళ్ళీ మనం వస్తువు తగ్గట్టుగా, ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మనం అభివృద్ధి వ్యక్తీకరణ చేసుకోకపోతే ఆ కవి తానే చంపుకున్నట్టుగా అయిపోతాడు. సో కాబట్టి నువ్వు నీ వ్యక్తీకరణ మార్చాలి, నీ వస్తువును మార్చాలి, నీ వస్తువు నిర్వహణ మార్చాలి. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ కవి మీద మనం అక్కస్తోనో కుదంతనో మనం చెప్పం. సో అట్లా చెప్పేవాళ్ళు ఉండొచ్చు కాక, కానీ నా విషయానికి వచ్చేసరికి నేను అలా చెప్పాల్సిన అగత్యం మనకు లేదు. మనం అట్లా చెప్పకూడదు, మన స్వభావరీత్యా కూడా అలా చెప్పం. సో మనం విమర్శ చేసేటప్పుడు తోటి కవి కొత్త అభివ్యక్తి, కొత్త సిమిలిస్ తోటి, ఉపమానాలతోటి కొత్త వస్తువును స్వీకరించి చెప్పినప్పుడు మనం అదే విషయాన్ని అతన్ని అభినందిస్తాము. అదే సమయంలో అతను ఎక్కడైనా సరిగా కవిత్వం రాయనప్పుడు కానీ, ఏదైనా వ్యక్తీకరణ లోపాలు ఉన్నప్పుడు కానీ మనం అదే విషయాన్ని మనం సూటిగానే చెప్పగలుగుతాం. కవి బాధపడతాడనో, లేకపోతే
కవి పోటీ అనుకుంటాడనో ఇంకొక చిన్న చిన్న కారణాలలో మనం విమర్శను సరిగ్గా చేయకపోతే విమర్శ లేని సాహిత్యం చచ్చుబడిపోతుంది. ఇప్పటికీ తెలుగులో సరైన విమర్శకులు లేరు, సరైనటువంటి విమర్శ రావటం లేదు. అంతా కూడా పొగడ్తలే, అంతా కూడా పొగుడుతూ చేసిన సమీక్షలే అవుతుంది. ఇట్లా చేయటం వల్ల కూడా ఇంకో నష్టం ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి యువ రచయితలు పొగడ్తలకు అలవాటు పడి విమర్శను స్వీకరించలేకపోతున్నారు. విమర్శను స్వీకరించినప్పుడు మాత్రమే వాళ్ళు ఒక రాటుదేలినటువంటి రచయితలుగా అవుతారు, లేకపోతే అక్కడే ఆగిపోతారు, తమ అభివృద్ధిని తాము చూసుకోలేరు. థ్యాంక్ యూ సార్. సాహిత్యానికి సంబంధించి, సాహిత్యంలో అనువాదానికి సంబంధించి ఎన్నో విషయాన్ని చెప్తూ మీ సాహితీ జీవితం గురించి కూడా మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరోసారి ఎన్ఐన్ మీడియాతో మళ్ళీ కలిసి సాహితీ విశేషాలని పంచుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి, మరి చూసారు కదా కవి శ్రీనివాస్ గౌడ్ గారితో జరిగిన సాహిత్యానికి సంబంధించిన చర్చ. మరి ముఖ్యంగా మనం ఇందులో అనువాదానికి సంబంధించి మాట్లాడుకున్నాము. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.